పేరు షేక్ షావలి, సిపిఎంఎల్ చంద్రపురెడ్డి పార్టీ. ఈ ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా పౌర హక్కుల సంఘం వారితో కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో మొన్న 21వ తారీఖున జరిగిన నారాయణపూర్ ఎన్కౌంటర్కు సంబంధించిన విషయంలో జరిగిన ఘటన ఏదైతే ఉన్నదో అది అందరూ ఖండిస్తున్నారు, ఖండించాల్సిందే. కానీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా భారత రాజ్యాంగ వ్యవస్థను మరి కాలు రాస్తుందో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో మా పార్టీగా మేము చెప్తున్నది ఏంటంటే, అందరూ కూడా ఐక్యంగా కలిసి పనిచేద్దాం. బుద్ధిజీవులు, అంబేద్కరిస్టులు, మేధావులు, ఎవరైతే అభ్యుదయవాదులు ఉన్నారో, ప్రజాస్వామికవాదులు ఉన్నారో, రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారో అందరూ కలిసి పనిచేద్దాం అంటున్నారు. కానీ పనిచేసే క్రమంలో స్పష్టత ఉండటం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంచుకొని పైకి మాత్రం ఒకటి మాట్లాడుతున్నారు, ఆచరణకు వచ్చినప్పుడు ఇంకొక రకంగా వస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇది విమర్శ కాదు. ఈరోజు మనం బతకాలి, ప్రజలను బతికించాలి, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి, ఉద్యమాలను పోరాటాలను సజీవంగా నిలబెట్టుకోవాలంటే స్పష్టంగా ఎలాంటి భేషజాలు లేకుండా సంకుచిత స్వభావంతో కాకుండా స్పష్టంగా ప్రజా పోరాటాల మీద విశ్వాసాలతో ఐక్యమైతే బాగుంటున్నదే మా అభిప్రాయం. అలా జరగలేని పక్షంలో రాజ్యం మన ఐక్యత అనుకుంటున్న మనం ఈ ఐక్యతలో అనైక్యతను గుర్తించి ఈరోజు ఆర్బన్ నక్సలైట్గా మనల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని, పోరాడుతున్న వాళ్ళని, ఈరోజు అడవి మార్గం అయిపోయింది, నేను బయట పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళను, సిటీలో ఉంటున్న వాళ్ళను, గ్రామాల్లో ఉంటున్న వాళ్ళను, మేధావులను, పోరాట యోధులను రేపు రాబోయే కాలంలో కూడా వీళ్ళందరినీ తప్పుడు కేసులు బనాయించి బెయిల్ రాకుండా కూడా నిర్దాక్షణంగా జైల్లో మగ్గుపెట్టి చంపే పరిస్థితులు కూడా రాబోతున్నాయనేదే నా అభిప్రాయం. ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా స్పష్టంగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో వరకు కూడా ఒక బలమైన ఒక ఐక్య కమిటీ అవసరం. ఈ ఐక్య కమిటీ నిర్మాణం కిందనే పనిచేయాలి. వాళ్ళ జెండాలు, ఎజెండాలు ఏమైనా కానీ తక్షణం ఈరోజు అధికారం ఉన్న బీజేపీని గద్దె దించడము, భారత రాజ్యాంగ వ్యవస్థ, పౌర ప్రజాస్వామ్య హక్కుల కోసం మనం ఎంత బలంగా ఉన్నామో ఉద్యమకారులుగా, రాజకీయ పార్టీలుగా చాటి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క రాజకీయాలతో, సిద్ధాంతాలతో ఉన్న ముడివేసి ఒక సైద్ధాంతిక అవగాహనతో ముందుకెళ్తున్న వాళ్ళ మీద ఈ బాధ్యత ఉందని బలమైన అభిప్రాయం మా. కాబట్టి ఆ దిశగా ఒక ప్రయత్నం కొనసాగితే ఆ క్రమంలో మా వంతు, మా శక్తి మేరకు కూడా అందులో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా విప్లవ జయ తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా.